ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాలకు అడ్డాగా మారుతోంది. నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. 5 లక్షల ఇంటికి 10% చొప్పున కొందరు వార్డు ఆఫీసర్లు 5,000 నుంచి ఏకంగా 50,000 వరకు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడుగడుగునా లంచాలు, జియో ట్యాగింగ్ పేరిట నకిలీ డాక్యుమెంట్ల దందా సైతం బయటపడింది. మరోవైపు డిజిటల్ కుంభకోణంలో అధికారిపై సస్పెన్షన్ వేటు వేసి కేవలం 24 గంటల్లోనే దాన్ని ఎత్తివేయడంపై సర్వత్రా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతికి అడ్డాగా మారుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్పై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది, వార్డు ఆఫీసర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు లంచాలకు అలవాటు పడ్డారు. ఏ పని చేయాలన్నా లంచం ముట్ట చెప్పాల్సిందే, లేకుంటే వారు ఎన్నిసార్లు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఆ పని కాదు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నుంచి డిజిటల్ కుంభకోణం వరకు జరిగిన అక్రమాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అటు ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఖమ్మం నుంచి అందిస్తారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాలకు అడ్డగా మారుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక్కడ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డీజిల్ కుంభకోణం సంచలనం రేకెత్తిస్తుండగా మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల నుంచి వార్డు ఆఫీసర్లు కూడా డబ్బులు వసూలు చేయడం, ఇది కూడా పెద్ద చర్చానీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలో నిరుపేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు అధికారులు కూడా కాసుల కకృతికి నిలయంగా మారే. ఇల్లు లేక, నిలువు నీడ లేక ఇబ్బంది పడుతున్న వారి వద్ద నుంచి కొందరు వార్డు సంబంధించిన ఆఫీసర్లు పెద్ద ఎత్తున సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 5,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నారు. అంటే 5 లక్షలు వచ్చే ఇందిరమ్మ ఇంటికి వీళ్ళు ఏకంగా 10% అంటే 50,000 వరకు వసూలు చేస్తుండడంతో కూడా అందులో కొంత భాగం మొత్తం ఈ ఆఫీసర్లకి లంచాలకే సరిపోతుంది. దీంతో వరకు డబ్బులు కూడా ఏమాత్రం మీద సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 5 లక్షలు సరిపోక చాలామంది బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి చేసుకుంటున్నారు. ఇదే భారంగా ఉంటే మరోవైపు ఈ బయట ఆఫీసర్లకు సంబంధించి, లబ్ధిదారులకు సంబంధించి కూడా బిల్లులు మంజూరు చేయాలంటే ఈ పర్సెంటేజీల వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. ప్రధాన 57వ డివిజన్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నది కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి జియో ట్యాగింగ్ చేయాల్సిన అధికారులు కార్యాలయంలోని కుర్చీల్లోనే ఆన్లైన్లో ఫోటోలు మార్చేసి వ్యాపారం చేస్తున్నారు. 57వ డివిజన్కి సంబంధించి కూడా ఒకే ఇంటి నెంబర్పై ఇద్దరికి నిబంధనల విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం ఈ అవినీతికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదుతో కలెక్టర్ సంబంధించి స్పందించి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిపిన ఈ విచారణలో కూడా ఈ దందా వ్యవహారం బయటపడింది. దీంతో 50వ డివిజన్ ఆఫీసర్ సంబంధించి కూడా సస్పెండ్ చేస్తూ కూడా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కార్పొరేషన్లో సస్పెన్షన్ల వ్యవహారం కూడా నాటకీయంగా మారింది. ఒకవైపు డీజిల్ కుంభకోణంలో అసిస్టెంట్ కమిషనర్ సస్పెండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ కేవలం 24 గంటల వ్యవధిలో పొరపాటు జరిగిందని ఆ సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా ఉపసంహరించుకోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. డీజిల్ పక్కదారి పట్టడం, ప్రైవేటు వాహనాలకు డీజిల్ కూపన్లు దారి పట్టడం, ప్రైవేటు వాహనాలు డిజిటల్ కూపన్లు జారీ చేయి, చివరికి కమిషనర్ పేరిట ఉన్న సీసీ క్యాంపు ఆఫీసర్ కూడా అవినీతి కూడా అంటుకుందని చెప్పాలి. ఇలా ఒక్కరిందే అసలు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో కూడా డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ కూడా అవినీతి మరక అంటిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సీఎంఓ ఆఫీసు దృష్టి కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అక్రమాల సంబంధించి రాబోయే రోజుల్లో ఇది ఇటు నుంచి ఎటువైపు మలుపులు తిరుగుతుందన్నది చూడాలి. మొత్తం ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి దందాతో ఇక్కడ మొత్తం కార్పొరేషన్ పరువే బజారున పడిన పరిస్థితికి సంబంధించి వస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావాలన్నా వార్డు ఆఫీసర్లకు లంచం ఇవ్వాల్సిందే. మంజూరైన ఇంటికి సంబంధించి బిల్లు మంజూరు చేయాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే లంచం ఇవ్వనిదే ఏ పని కాదు. నిలువ నీడలేక ఆసరా కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల నుంచి కొందరు వార్డు ఆఫీసర్లు దర్జాగా లంచాలు గుంజుతున్నారు. స్థానిక 57వ డివిజన్లో లబ్ధిదారుల ఎంపిక, జియో ట్యాగింగ్, చివరికి బిల్లుల మంజూరు వరకు ప్రతి దశలోనూ పెద్ద ఎత్తున వసూళ్లకు తెరలేపారు. అర్హులైన పేదల నుంచి కనీసం 5,000 నుంచి 50,000 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్లో అనేక అక్రమాలు, అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం లోపాలను ఉపయోగించుకొని కొంతమంది అక్రమార్కులు, అధికారులు కుమ్ముక్కైపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అదనపు బిల్లులు పెట్టి వాడకుండానే వాడినట్టుగా
డీజిల్ పేరుతోటి పెద్ద ఎత్తున ఆదాయాన్ని గండికొడతా ఉన్నారు. ఈ అవినీతిని అరికట్టాలని చెప్పి దీనిపైన ఒక ప్రత్యేక అధికారిని విచారణకు ఆదేశించాలని చెప్పేసి ఇలాంటి అవినీతి పాల్పడ్డ వాళ్ళపైన తక్షణం వాళ్ళపైన చర్యలు తీసుకుని ముందు వాళ్ళని ఇక్కడ తక్షణం బదిలీ చేయడంతో పాటు విచారణ చేసి రుజువైతే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వసూలు చేయటం కానీ, అదేవిధంగా కొన్ని డివిజన్లలో 5 నుంచి 50,000 రూపాయల వరకు ఇందిరమ్మ లబ్ధిదారుల కాడ వసూలు చేయటం, దాంతోపాటుగా డీజిల్ కుంభకోణం మీద కూడా ఈ మధ్యకాలంలో అధికారులను కూడా సస్పెండ్ చేశారు. కానీ ఎక్కడ కూడా వర్కుల విషయంలో కూడా నాణ్యత అనేది పూర్తిగా లోపభూయిష్టంగానే ఉంది. వేసిన రోడ్లు వేసిన నెల రోజులకే దాని మీద మొత్తం కూడా లేయర్లు వేసిపోవటం, రాళ్లమయంగా ఉంటున్నాయి. అధికారులు వచ్చేసి సరైన పర్యవేక్షణలో వెంబటే స్పందించి ఈ అవినీతిని అడ్డుకోవాలని కోరుతున్నాం. పేదలు ఇల్లు కట్టుకోవడం వాళ్ళ జీవిత కళ. ఆ జీవిత కళకి ఇప్పుడు ఇచ్చినట్టు 5 లక్షలు సరిపోకనే వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇంకా బయట నుంచి అప్పులు తెచ్చి వాళ్ళ ఫైనాన్స్ వడ్డీలు తెచ్చి వాళ్ళు ఇల్లు కడతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి ఈ 5 లక్షల్లో కూడా 10% అంటే దాదాపుగా 50,000 రూపాయలు వాళ్ళ అధికారులకు ఇస్తే లంచం పేరుతోనే ఇంకా మిగతా కమిషన్ పేరుతో ఇస్తే ఈ మిగతా 4,50,000తోని ఇల్లు అయ్యే పరిస్థితి కనపట్లేదు. ఇవాళ అనేకంగా రేట్లు పెరిగినాయి, వాళ్ళ సుతార రేటు పెరిగినాయి, మెటీరియల్ రేటు పెరిగింది. చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో అధికారులు ఇట్లా పర్సంటేజ్ తీసుకోవడం సరైనది కాదని చెప్పేసి వాళ్ళ ఇందిరా మిల్ల వార్డులుగా మేము బాధపడతా ఉన్నాం. అట్లాగే ప్రజలు కూడా బాధపడుతున్న పరిస్థితి. అందుకనే దీని మీద వెంటనే తక్షణం అధికారులు స్పందించాలి. ఎక్కడైతే ఇట్లా కమిషన్ తీసుకుంటున్న వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయికి వెళ్లి జియో ట్యాగింగ్ చేయాల్సిన అధికారులు కార్యాలయాల్లోనే కూర్చుని ఆన్లైన్లో ఫోటోలను ట్యాంపరింగ్ చేసి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. 57వ డివిజన్లో అసలు స్థలమే లేని వారికి సైతం డబ్బులు తీసుకుని ఇళ్లు మంజూరు చేయడం, ఒకే ఇంటి నెంబర్పై ఇద్దరికి పర్మిషన్లు ఇచ్చారంటేనే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. బాధితుల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ శ్రీజ జరిపిన విచారణలో ఈ దందా బయటపడింది. దీంతో 57వ డివిజన్ వార్డ్ ఆఫీసర్ సందీప్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల దందాతో పాటు కార్పొరేషన్లో మరో దందా నడుస్తోంది. మున్సిపాలిటీ వాహనాల డీజిల్ వినియోగంలో కోట్లాది రూపాయల కుంభకోణం వెలుగులోకి రావడంతో అసిస్టెంట్ కమిషనర్ అనిల్పై సస్పెన్షన్ వేటు పడింది. కానీ కేవలం 24 గంటల వ్యవధిలోనే పొరపాటు జరిగిందంటూ ఆ సస్పెన్షన్ ఎత్తివేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అవినీతి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. ప్రభుత్వ అధికారులు యథేచ్ఛగా ఇదే కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై విపరీతంగా జలగలగలక రక్తం తాగినట్టుగా డీజిల్ని తాగేస్తా ఉన్నారు కార్పొరేషన్లో. మేము పాలన చేసినప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు సబ్ జైలుకు సంబంధించినటువంటి బంకుకు మేము డీజిల్ అప్పచెప్తే ఇవాళ మంత్రి గారి అనుచరులకు ఆ డీజిల్ బంకును ఒప్పజెప్పి ఒక ప్రైవేట్ బంకును ఆ బంకు ద్వారా ఇవాళ డీజిల్ కొట్టించుకునేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇటుపక్క అధికారులు కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడతా ఉంటే ఇవాళ అధికారులను ఒక్కరినే బలి చేయటం కాదు, దీని వెనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఆ నాయకులను కూడా బయటకు తీసుకురావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే అవినీతి జరగకుండా ప్రతి అంశంలో కూడా జాగ్రత్త పడ్డ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. కానీ అవినీతి ముద్ర వేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ స్థానిక మంత్రివర్యులు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మా కార్పొరేటర్లు లేరు, సమయం ఇచ్చాం, ఈరోజు ప్రజలు చర్చిస్తున్నారు, మీడియా చర్చిస్తుంది, ప్రతి అంశంలో కూడా అవినీతి జరుగుతుందని. ఎంత దారుణంగా అంటే 1,00,000 రూపాయల పేరున ఎన్ని బిల్లులు పెడుతున్నారు అనేది ప్రశ్న ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. తక్షణమే అది తీయాలి, బయటికి తీయాలి. గవర్నమెంట్ బంక్ నుంచి ఎందుకు మార్చారు దానికి సమాధానం చెప్పాలి. ఇందిరమ్మ ఇళ్లలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు, దాని మీద కూడా మరి నిర్ధారణ జరగాలి. ఖమ్మం కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవినీతి అధికారులకు స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సపోర్ట్ చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధుల హస్తం లేనిదే ఇంత దర్జాగా అవినీతికి పాల్పడే అవకాశమే లేదని అంటున్నారు అక్కడి స్థానికులు.